సంబురాల్లో మునిగిపోయారు విశాఖ ప్రజలు. సాగర తీరంలో పతంగుల పండుగకు పోటెత్తారు. చిన్న చిన్న గాలిపటాల నుంచి భారీ గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. చిన్నారులు పెద్దలు తరలివచ్చి పండుగలో పాల్గొన్నారు. ఓవైపు డీజే సౌండ్స్, మరోవైపు డాన్సులు, ఇంకోవైపు కైట్స్ తో సెలబ్రేషన్ సదరగొట్టారు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సాగర తీరం విశాఖలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఏటా బీచ్ రోడ్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. మనం ప్రస్తుతం చూసాం సాగర తీరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పతంగులను ఎగరేస్తూ తమ పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది వారిని అడిగి తెలుసుకుందాం. ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కదా, ఎలా ఉంది? ఎవ్రీ ఇయర్ ఎలాగా చేస్తుంటారు? ఎవ్రీ ఇయర్ ఎలాగా చేస్తాను. అగర్వాల్ మహాసభ ద్వారా ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇది ఇయర్స్ కి ఫస్ట్ ఫెస్టివల్ ఉన్నాయి. ఈ ఫెస్టివల్ కి జాయ్ఫుల్ చేస్తాను. అందుకోసం అన్ని ఫెస్టివల్ మాకు జాయ్ఫుల్ అవుతుందా, అందుకోసం ఇది సెలబ్రేట్ చేస్తాను. అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే యాక్చువల్ గా ఒక తెలుగు పండుగ, అంటే మొత్తం ఎక్కువ శాతం సిటీలో ఉన్న వాళ్ళందరూ పల్లెటూర్లకు వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ సిటీలో మీరు కైట్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీ ఉన్నాం మేము. ఇంకా ఇట్స్ గ్రేట్. We are having DJ, good food, music, so we are enjoying a lot. Besides kite fighting, kite flying, we all are bonding. So చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అయితే రంగురంగుల ఏదైతే గాలిపటాలు ఉన్నాయో అవన్నీ ఎగరేస్తూ ఒక పక్కన డీజే సౌండ్ తో చాలా అద్భుతంగా కోలాహలమైన వాతావరణం నెలకొందని చెప్పచ్చు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే యువకులు అందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? We are enjoying it, and it's a very good festival kind of, like during this festival all of us come together, the smallest to the smallest, the youngest to the youngest, everyone come and enjoy here. Good food and DJ, kite flying, we'll have masti and all. ఎవ్రీ ఇయర్ పాల్గొంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఎవ్రీ ఇయర్ చేస్తున్నామండి. అగర్వాల్ మహాసభ చేస్తారు ఇది, అండ్ లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఈ స్పాట్ లోనే చేస్తున్నాం. అగర్వాల్ మహాసభ చేస్తుంది. గ్యాదరింగ్ ఎవ్రీ ఇయర్ ఎక్కువ అవుతుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. మా సమాజ్తో పాటు వేరే అందరూ వస్తారు. అందరికీ ఓపెన్ అండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా బాగుంది ఇది కైట్ ఫెస్టివల్. సో हैप्पी मकर संक्रांति. ये त्योहार बहुत अच्छा है. जिस तरह से पतंग अपनी ऊंचाई पे जाके उड़ रहा है, वैसे ही हर कोई अपने जीवन में ऊपर की तरफ जाए. हर किसी के लिए ये साल बहुत अच्छा रहे. मैम बोलिए, ये काइट फेस्टिवल अच्छा है ना? हाँ, बहुत अच्छा है. हैप्पी मकर संक्रांति. ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? ఓకే, అయితే ఇక్కడ చూస్తే కనుక చాలా కోలాహలమైన వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్నారులు అలాగే పెద్దల వరకు కూడా అందరూ ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. కైట్ ఫెస్టివల్ ఎలా ఉంది? బాగుందా? అచ్చేనా? Happy Sankranti. This is a very good festival. Thanks. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి విశేషం చెప్పుకుంటూ ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్ ను చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రంగురంగుల వెరైటీలు, అన్ని రకాల వెరైటీలతో ఉన్న ఏదైతే ఈ గాలిపటాలు ఉన్నాయో గాలిపటాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి బీచ్ రోడ్ లో ఎంతో అద్భుతంగా, అంటే కుటుంబ సమేతంగా వీళ్ళందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ చిన్ననాటి గుర్తులను చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా తమ పిల్లలతో ఆనందాన్ని పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది చెప్పండి, కైట్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? हिंदी में बोल सकते हैं? फेस्टिवल ऑफ काइट इज फुल काइट्स and everything, colorful kites. We are having lovely sweets and desserts and everything. We are enjoying the skies colorful with the kites. We are having fun. बच्चे लोग सब मस्ती कर रहे हैं और सब डांस कर रहे हैं और हम लोग एंजॉय कर रहे हैं. వైపు డీజే సౌండ్ తో మొత్తం కుటుంబ సభ్యులు సమేతంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ లో పాల్గొని ఉన్నారు. సరే చెప్పండి, పిల్లలతో పాటు మీరు కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మా పాత స్కూల్ డేస్ అన్ని గుర్తుకొచ్చేసింది అండి. నిజంగా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలతో చూసి మనం కూడా పిల్లల్లో తయారవ్వాలనుకున్నాం. సో అలాగే తయారయ్యి అలాగే ఆడుకుంటున్నాం కూడా. సో అందరూ అలాగే ఆడుకోవాలి, హ్యాపీ సంక్రాంతి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తెలుగు తన ఉట్టిపడే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం.